Hello everyone, welcome to our channel English Tech T20. Let's start. నేను ఒకసారి అక్కడికి వెళ్ళాను. I went there once. వెళ్ళాను అనేది ఫాస్ట్ టెన్స్ కాబట్టి నేను అక్కడ వెంట్ యూజ్ చేశాను. అది నీకు మేలు చేస్తుంది. It will be good for you. It's like a favor. నాకు ఏది కావాలంటే అది చేస్తాను. I will do whatever I want. అంటే నాకు ఏది కావాలంటే అది చేస్తాను. నిన్ను చూసినందుకు నేను సంతోషిస్తున్నాను. I am glad to see you. చాలా రోజుల తర్వాత ఒక పర్సన్ చూస్తే ఈ విధంగా అంటాం, గ్లాడ్ టు సీ యూ. నన్ను దీన్ని చేయనివ్వండి. లెట్ మీ డూ దిస్. ఏదైనా పని చేయాలి అన్నప్పుడు లెట్ మీ డూ దిస్ అని అంటాం. నన్ను బలవంతం చేయకు. డోంట్ ఫోర్స్ మీ. ఇష్టం లేకుండా ఏదైనా పని చేయమంటే ఈ విధంగా అంటాం. నేను నిన్ను రేపు కలుస్తాను. ఐ విల్ మీట్ యూ టుమారో. ఇది ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విల్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇది నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇట్ ఈజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ మీ. ఏదైనా అనుకునే విషయం తెలిసినప్పుడు ఈ విధంగా అంటాం, సర్ప్రైజ్. నన్ను చూడనివ్వండి. లెట్ మీ సీ. మీరు నన్ను తిట్టారు. యు ఇన్సల్టెడ్ మీ. అందరి ముందు తిడితే ఈ విధంగా అంటాం, ఇన్సల్ట్ చేశారని అర్థం. నేను దాని గురించి ఆలోచిస్తాను. ఎవరైనా ఏదో వినే విషయం చెప్పినప్పుడు అప్పుడు ఈ విధంగా అంటాం, ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. దాని గురించి ఆలోచిస్తాను. మీకు ఏది కావాలంటే అది ఉంచండి. కీప్ ఇట్ వాట్ ఎవర్ యూ వాంట్. మీకు ఏది కావాలంటే అది ఉంచండి. నేను ఎప్పటికీ నిషేధించను. ఐ విల్ నెవర్ ఫర్బిడ్ అంటే నిషేధించటం. ఫర్బిడ్ మీన్స్ నిషేధించటం. అతను తిరిగి రాడు. ఒక పర్సన్ మరి ఇంకెప్పుడు రాడు అనడానికి ఈ విల్ నెవర్ కమ్ బ్యాక్. మీరు దానికి అర్హులు కాదు. యు డోంట్ డిజర్వ్ ఇట్. డిజర్వ్ మీన్స్ అర్హులు. ఇది మీకు చాలా మంచిది. ఇట్స్ టూ గుడ్ ఫర్ యూ. నేను భారతదేశం నుండి వచ్చాను. ఐ కమ్ ఫ్రమ్ ఇండియా. అదర్వైజ్ ఐ యామ్ ఫ్రమ్ ఇండియా. నా అదృష్టం చెడ్డది. మై లక్ ఈజ్ వెరీ బ్యాడ్. మీరు ఇప్పుడు ఇంట్లో ఉన్నారా?
ఆర్ యూ అట్ హోమ్ నౌ? ఆర్ యూ అట్ హోమ్ నౌ? మీరు ఇంట్లో ఉన్నారా అనడానికి ఆర్ యూ అట్ హోమ్ నౌ? నేను దాని గురించి ఆలోచించాలి. నేను దాని గురించి ఆలోచించాలి. ఏదైనా విషయం గురించి ఆలోచించినప్పుడు ఈ విధంగా అంటాం. ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఒక విషయం గురించి ఆలోచించడం గురించి. ఈ పని ఎవరు చేశారు? ఈ పని ఎవరు చేశారు? ఏదైనా వర్క్ చేసేటప్పుడు అది దాని గురించి అడిగేటప్పుడు హూ డిడ్ దిస్ వర్క్? హూ డిడ్ దిస్ వర్క్? ఈ వర్క్ ఎవరు చేశారు? అది నా తప్పు కాదు. అది నా తప్పు కాదు. ఇట్స్ నాట్ మై ఫాల్ట్. ఇట్స్ నాట్ మై ఫాల్ట్. అది నేను చేసిన తప్పు కాదు అనడానికి ఇట్స్ నాట్ మై ఫాల్ట్. నా కళ్ళలోకి చూడు. నా కళ్ళలోకి చూడు. లుక్ ఇన్ టు మై ఐస్. లుక్ ఇన్ టు మై ఐస్. నా కళ్ళలోకి చూడు. లుక్ ఇన్ టు మై ఐస్. నేను ఈరోజు త్వరగా ఇంటికి వెళ్ళాలి. నేను ఈరోజు త్వరగా ఇంటికి వెళ్ళాలి అని అనడానికి ఐ నీడ్ టు గో హోమ్ ఎర్లీ టుడే. ఐ నీడ్ టు గో హోమ్ ఎర్లీ టుడే. నేను ఈరోజు త్వరగా ఇంటికి వెళ్ళాలి. నేను మీకు ఇది చెప్పడం మర్చిపోయాను. నేను మీకు ఇది చెప్పడం మర్చిపోయాను. ఐ ఫర్గాట్ టు టెల్ యూ దిస్. ఐ ఫర్గాట్ టు టెల్ యూ దిస్. ఏదైనా విషయం మర్చిపోయినప్పుడు ఈ విధంగా అంటాం. ఐ ఫర్గాట్. ఐ ఫర్గాట్. నేను దాన్ని నా కళ్ళతో చూశాను. నేను దాన్ని నా కళ్ళతో చూశాను. ఐ సా ఇట్ ఇన్ మై ఓన్ ఐస్. ఐ సా ఇట్ ఇన్ మై ఓన్ ఐస్. సా అంటే చూశాను. సా అంటే చూశాను అని అర్థం వస్తుంది. మీరు నన్ను అనుమానిస్తున్నారా? మీరు నన్ను అనుమానిస్తున్నారా? డూ యూ సస్పెక్టెడ్ మీ? డూ యూ సస్పెక్టెడ్ మీ? నువ్వు నా సర్వస్వం. నువ్వు నా సర్వస్వం. యు ఆర్ మై ఎవ్రీథింగ్. యు ఆర్ మై ఎవ్రీథింగ్. అతను పూర్తిగా మారిపోయాడు. అతను పూర్తిగా మారిపోయాడు. హీ హ్యాజ్ టోటల్లీ చేంజ్డ్. హీ హ్యాజ్ టోటల్లీ చేంజ్డ్. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. ఐ ప్రామిస్ యూ. ఐ ప్రామిస్ యూ. నేను మీతో తర్వాత మాట్లాడతాను. నేను మీతో తర్వాత మాట్లాడతాను. ఐ విల్ టాక్ యూ లేటర్. ఐ విల్ టాక్ యూ లేటర్. నేను బయలుదేరుతున్నాను. నేను బయలుదేరుతున్నాను. ఐ వాజ్ లీవింగ్. ఐ వాజ్ లీవింగ్. మేము 2 రోజులు మాట్లాడుకోము. మేము 2 రోజులు మాట్లాడుకోము. We don't talk for 2 days. We don't talk for 2 days. మీరు నా మాట వినగలరా? మీరు నా మాట వినగలరా? కెన్ యూ హియర్ మీ? కెన్ యూ హియర్ మీ? మీరు ఎంతకాలం అక్కడ ఉంటారు? మీరు ఎంతకాలం అక్కడ ఉంటారు? హౌ లాంగ్ విల్ యూ బీ దేర్? హౌ లాంగ్ విల్ యూ బీ దేర్? మీరు ఎంతకాలం అక్కడ ఉంటారు? అది నాకు కష్టం. అది నాకు కష్టం. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మీ. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మీ.
నువ్వు నన్ను గుర్తించావా? నువ్వు నన్ను గుర్తించావా? డూ యూ రికగ్నైజ్ మీ? డూ యూ రికగ్నైజ్ మీ? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.